తెలుగు హీరో విశ్వాంత్, కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం హైడ్ అండ్ సిక్. మోడర్న్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ మూవీ థియేటర్లోకి అయితే వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, కర్నూలు నగరంలో ఉన్నట్లుండి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. కారణం లేని హత్యలు, అర్థం కాని నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. మరి ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు రంగంలోకి దిగుతుంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైష్ణవి శిల్పా మంజునాథ్. పోలీసులు సైతం కనిపెట్టలేకపోతున్న కొన్ని క్లూస్ ను వాళ్లకు సీక్రెట్ గా పంపిస్తుంటాడు మెడికల్ స్టూడెంట్ శివ. కట్ చేస్తే, పోలీసులకు సహాయపడుతున్న శివనే సైకో కిల్లర్ గా అనుమానిస్తారు పోలీసులు. అసలు శివను ఈ హత్యలో ఇరికించింది ఎవరు, కర్నూలులో ఏం జరుగుతుంది, ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మనం హైడ్ అండ్ సిక్ మూవీ చూడాల్సిందే. ఇక మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే, గేమింగ్ కాన్సెప్ట్ తో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా అయితే తెరకెక్కించారు. దీన్ని ప్రేక్షకుల్ని సీటులో నుంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు అయితే మంచి సక్సెస్ అయిందని చెప్పాలి. ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీ. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, తెలుగులో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకుల ఆదరణ కంపల్సరీగా ఉంటుంది. మరి ఇలాంటి మూవీస్ కి అయితే స్క్రీన్ ప్లే ప్రధానంగా ఉండాలి. దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా మలచడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఏదో 4 ఫైట్లు 5 పాటలు ఉండే రెగ్యులర్ మూవీ కాదు ఇదైతే. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు మంచి సస్పెన్స్ ను క్రియేట్ చేసింది. ఆ మధ్య బ్లూ వెల్ గేమ్ అనే బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు, యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి లైఫ్ లతో ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. మొదటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరి ఊహలకు అందనంతగా చక్కగా తెరపై ప్రజెంట్ చేసిండు దర్శకుడైతే. వరుస మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏమిటన్నది ఈ సినిమాలో అసలు ట్విస్ట్. కథలో భాగంగా సినిమాలో క్యారెక్టర్స్ ను డిజైన్ చేయడం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం అయితే ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ ఎలాంటి రక్తపాతం లేకుండా ఎంతో గ్రిప్పింగ్ గా స్మూత్ గా తెరకెక్కించిండు దర్శకుడు. ఇక క్లైమాక్స్ కూడా జస్టిఫై ఇచ్చిండనే చెప్పాలి. ఇక ఎవరెవరు ఎలా చేసిర్రు అని చూస్తే, తెలుగులో ఇదివరకు మనమంతా, జెర్సీ వంటి చిత్రాలలో నటించిన విశ్వాంత్ ఈ చిత్రంలో శివ అనే పాత్రలో చక్కని నటన కనబరిచిండు. పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది, దాన్ని విశ్వాంత్ చక్కగా క్యారీ చేసిండు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సూట్ అయింది. సాక్షి శివ తన వాయిస్ లోని బేస్ తో నెగిటివ్ క్యారెక్టర్ కు మంచి వాల్యూ యాడ్ చేసిండు. ఇక ఇందులో నటించిన మిగతా క్యారెక్టర్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు మంచిగానే నటించారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. ఇక దర్శకుడు అతను ఎంచుకున్న కథను చెప్పడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమాలో విపరీతమైన హింస లేకుండా జాగ్రత్త పడ్డాడు. అందరినీ ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనికంటే ముందు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ సురపాన మూవీకి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేసి, ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది హైడ్ అండ్ సిక్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.